Dear students, welcome all. So you know what is the syllabus of group theory? In this class, we will see few basic concepts. Out of them, first one is number system. First set of natural numbers. సో మీ అందరికీ తెలుసు న్యాచురల్ నెంబర్స్ అంటే వీటిని సహజ సంఖ్యలు అని అంటాము. సో దే ఆర్ 1, 2, 3 అండ్ సో ఆన్. సో దీస్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ ది కౌంటింగ్ నెంబర్స్. ఎందుకు అంటే whenever we want to count any objects, we will count like 1, 2, 3 and so on. So hence they are called as the counting numbers. గణన సంఖ్యలు అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సెట్ వచ్చేసి సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ని తెలుగులో మనం పూర్ణాంకాలు అని చెప్తాము. పూర్ణాంకాలు అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3 అండ్ సో ఆన్. సో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ది హోల్ నెంబర్స్. సో కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యాచురల్ నెంబర్స్ అండ్ హోల్ నెంబర్స్? ద ఓన్లీ నెంబర్ 0. 0 మాత్రమే మనకి ఇక్కడ పూర్ణాంకాల సంఖ్యలో అదనంగా ఉంటుంది. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇంటీజర్స్. పూర్ణ సంఖ్యల సమితి. పూర్ణ సంఖ్యలు అంటే మనకి ఏముంటాయమంటే 0 ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ ఆర్ మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ 3 అండ్ సో ఆన్. సో కెన్ యూ టెల్ మీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హోల్ నెంబర్స్ అండ్ ఇంటీజర్స్? పూర్ణ అంకాలు అంటే హోల్ నెంబర్స్, పూర్ణ సంఖ్యలు అంటే ఇంటీజర్స్. వీటి మధ్య ఏముంది డిఫరెన్స్ గమనించండి. హోల్ నెంబర్స్ అంటే 0, 1, 2, 3 ఉన్నాయి, అంటే కేవలం ప్లస్ సింబల్సే ఉన్నాయి. కానీ పూర్ణ సంఖ్యలు అన్నప్పుడు మనకి -1, -2, -3 ఇవి కూడా ఉంటాయి. వీటిని పూర్ణ సంఖ్యలు అంటాం. పూర్ణ సంఖ్యల్ని మనము Z, దే ఆర్ డినోటెడ్ బై Z చేత ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. దే ఆర్ డినోటెడ్ బై Q. So set of rational numbers are defined as set of all elements of the form P by Q where P and Q belongs to Z. అంటే సో సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ని మనం తెలుగులో అకరణీయ సంఖ్యా సమితి అని చెప్తాం. అకరణీయ సంఖ్యా సమితిని ఏ విధంగా మనం నిర్వచిస్తాము అంటే P by Q రూపంలో ఉండేటువంటి సంఖ్యలు. అయితే ఇందులో P, Q అనేవి ఏమి అంటే బిలాంగ్స్ టు Z. వాట్ ఈస్ Z? ఇంటీజర్స్. Z అనేది పూర్ణ సంఖ్యలు. సో హియర్ యూ నీడ్ టు రిమెంబర్ వన్ మోర్ పాయింట్. ఇంకొక పాయింట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏమి అంటే Q షుడ్ నాట్ బి ఈక్వల్స్ టు 0. Q అనేది 0కి ఈక్వల్ కాకూడదు. ఎందుకు అంటే సో మనం ఏదైనా ఒక నెంబర్ని 0తో డివైడ్ చేస్తే ఇట్ విల్ బికమ్ ఇన్ఫినిటీ, రైట్? సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఆర్ 3/4, 1/2, 7/-5 లైక్ దట్. సో దీస్ ఆర్ ఆల్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది రేషనల్ నెంబర్స్, అకరణీయ సంఖ్యలు. నెక్స్ట్ సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్, కరణీయ సంఖ్యలు అంటాం. సో ద నెంబర్స్ విచ్ కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ P by Q ఆర్ కాల్డ్ ఇర్రేషనల్ నెంబర్స్. అంటే P by Q రూపంలో మనం రాయలేని సంఖ్యల్ని మనం ఏమంటామంటే కరణీయ సంఖ్యలు అని చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ √2, √3, √5. సో దీస్ కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ P by Q. P by Q అనే ఫామ్లో వీటిని మనం రాయలేం కాబట్టి వీటిని కరణీయ సంఖ్యలు అని చెప్తాం. అండ్ దే ఆర్ డినోటెడ్ బై I చేత వీటిని సూచిస్తాం. నెక్స్ట్ సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఇక్కడ సంకీర్ణ సంఖ్యా సమితి. సో దీస్ ఆర్ డినోటెడ్ బై C. సో దిస్ ఈస్ డిఫైన్డ్ యాజ్ సెట్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద ఫార్మ్ A plus IB వేర్ AB బిలాంగ్స్ టు R. వాట్ ఈస్ R హియర్? R is the set of real numbers and I is equal to √(-1). సో సంకీర్ణ సంఖ్యల్ని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాము అంటే A plus IB రూపంలో ఉండాలి. ఇందులో A, B అనేవి వాస్తవ సంఖ్యలు. వాస్తవ సంఖ్యలు అంటే ఏమి అంటే దే ఆర్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ని కలిపి మనం వాస్తవ సంఖ్యలని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ I యొక్క విలువ ఏమి అంటే √(-1). సో ఇది మనకు నెంబర్ సిస్టమ్ బేసిక్గా మనకు తెలియాల్సింది. గ్రూప్ థియరీ మనకు ఎంటర్ కావాలి, అందులో కాన్సెప్ట్స్ మనకు అర్థం కావాలి అంటే ఫస్ట్ ఈ నెంబర్ సిస్టమ్ కన్ఫ్యూజన్ లేకుండా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ మనం ఎక్కువ సార్లు మనం ఇక్కడ యూజ్ చేస్తూ ఉంటాము. అఫ్ కోర్స్ కాంప్లెక్స్ నెంబర్స్ ఇవి కూడా వస్తూ ఉంటాయి. సో న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3. హోల్ నెంబర్స్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయి. 0, 1, 2, 3. ఇంటీజర్స్ అంటే 0 +(-1) +(-2) +(-3). రేషనల్ నెంబర్స్ అంటే మనం స్పెసిఫిక్గా చెప్పలేం. P by Q ఫామ్లో ఉంటాయి ఇవి. సో 1/2, 3/4, 5/6 లైక్ దట్ దే ఆర్ ఇన్ఫైనెట్లీ మెనీ. మిగతా కూడా ఇన్ఫైనెట్గానే ఉంటాయి, కానీ మనం వాటిని స్పెసిఫై చేయగలం.
స్టార్టింగ్ ఏది, నెక్స్ట్ ఏమొస్తుంది అనేది. ఓకే, నెక్స్ట్ ఇర్రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో రాయలేనటువంటివి. ఇక రియల్ నెంబర్స్ వాస్తవ సంఖ్యలు అంటే ఏమి అంటే రేషనల్ అండ్ ఇర్రేషనల్ అన్నీ కలిపి, ఈ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి అందులో, వాస్తవ సంఖ్యలు అంటే హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటీజర్స్ అన్నీ కలిపి మనం వాస్తవ సంఖ్యా సమితి అని చెప్పడం జరుగుతుంది. సంకీర్ణ సంఖ్యా సమితి అంటే a+ib ఫామ్లో ఉండాలి. రైట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ డెఫినేషన్, బైనరీ ఆపరేషన్. సో బైనరీ ఆపరేషన్ ఇట్ ఈస్ ఆల్సో called in Telugu as Yugma Parikriya. So first we will see the definition. Let S be a non-empty set. Non-empty set ante emi? Shunyatara samiti. That means it contains at least one element. Okka element anna unte danni manam emantamu Shunyatara samiti ani antam. If F maps S cross S to S is a mapping, then F is called a binary operator. So how to understand this one? Consider one example. 1 minus 1 I minus I. So S cross S, it denotes Cartesian product. ఇది కార్టీషియన్ లబ్ధం అంటాం. మీరు లోయర్ క్లాస్లో చదివింటారు ఏ విధంగా కార్టీషియన్ లబ్ధం రాయాలి అనేది. 1 minus 1 I minus I ని 2 సార్లు రాస్తాం. 1 minus 1 I minus I. సో సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఏవైతే మనకి సాధ్యమయ్యేటువంటివన్నీ కూడా 1 1 1 minus 1 1 I 1 minus I అంటే ఈ 4 ఎలిమెంట్స్ని మిగతా 4 ఎలిమెంట్స్ కాంబినేషన్స్, వీలైనన్ని కాంబినేషన్స్ మనకి ఎన్ని వస్తాయో అవన్నీ కూడా మనం రాస్తాం. ఎన్ని వస్తాయి జనరల్గా? ఎస్ క్రాస్ ఎస్ అంటే ఎస్లో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 4 into 4 అంటే 16 పాసిబిలిటీస్ వస్తాయన్నమాట. సో ఇందులో మనం ఏం చేయాలంటే యూ టేక్ ఎనీ ఆర్డర్డ్ పెయిర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ I into I. What is I into I? I into I is I square. I square అంటే ఎంత? -1. సో దిస్ -1 బిలాంగ్స్ టు S. -1 కూడా ఎక్కడ ఉంటుంది? S అనే సమితిలోనే ఉంది. కాబట్టి మల్టిప్లికేషన్ అనేది ఇక్కడ ఏమవుతుందా అంటే బైనరీ ఆపరేటర్ అవుతుంది. మీరు ఏ ఎలిమెంట్ అయినా ఏ ఆర్డర్డ్ పెయిర్ అయినా తీసుకోండి. 1 into 1 minus 1 తీసుకున్నాము. 1 into -1 అంటే ఏమవుతుంది? -1. -1 Sలో ఉందా? ఉంది. అప్పుడు మనకి Sని మనం ఏమంటాము ఇక్కడ అంటే Fని మనం ఏమంటాం? బైనరీ ఆపరేటర్ అని చెప్పడం జరుగుతుంది. ఓకే, అర్థమైందా మీకు ఇక్కడ? ఇంకా ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది అని అనిపిస్తే వీ కెన్ సీ వన్ మోర్ డెఫినేషన్. సింపుల్, వెరీ సింపుల్. ఇఫ్ AB బిలాంగ్స్ టు S implies A circle B belongs to S for all AB belongs to S. వెరీ ఇంపార్టెంట్. దీని మీనింగ్ ఏమి అంటే AB బిలాంగ్స్ టు S అంటే అర్థం ఏమి? S అనేటువంటి సమితిలో A, B అనే 2 మూలకాలు ఉన్నాయి. ఇంప్లాయిస్ అప్పుడు ఏ సర్కిల్ బి. సర్కిల్ అంటే ఏమి అంటే బైనరీ ఆపరేటర్. అంటే మనం దీన్ని ప్లస్ చేయొచ్చు, మల్టిప్లై చేయొచ్చు, ఏదైనా కావచ్చు, ఆపరేటర్ అంటాం దాన్ని. సో ఏ సర్కిల్ బి చేసినప్పుడు ఆ వచ్చేటువంటి రిజల్ట్ కూడా ఎందులో ఉండాలి? బిలాంగ్స్ టు ఎస్. ఎప్పుడు? ఏ కేసెస్లో? ఫర్ ఆల్ ఏబి బిలాంగ్స్ టు ఎస్ అంటే ఎస్లో ఉన్నటువంటి ఏ రెండైనా తీసుకోండి. ఇంతకుముందు పైన ఎగ్జాంపుల్లో 1 minus 1 I minus I ఉంది కదా, అందులో ఏవైనా 2 తీసుకోండి. 1 I తీసుకోండి, -1 I తీసుకోండి, I minus I తీసుకోండి, ఏవైనా 2 మూలకాలు తీసుకోండి. ఏ సర్కిల్ బి, ఇక్కడ నేను సర్కిల్ అంటే మల్టిప్లికేషన్ గురించి మనం తీసుకున్నట్టయితే ఏ 2 మల్టిప్లై చేసినా సరే 1 into -1 చేయండి, -1 వచ్చింది. ఎస్లో ఉందా? ఉంది. I into -I చేయండి, -I ఉందా? ఎస్లో ఉంది. కాబట్టి మనం ఇక్కడ మల్టిప్లికేషన్ని బైనరీ ఆపరేటర్ అంటాం. సో దాన్ని మనం జనరల్ డెఫినేషన్, చాలా ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. AB belongs to S implies A circle B belongs to S. For all AB belongs to S, then we say that circle is binary operator in S. సో మనం ఏమంటాము అంటే సర్కిల్ అనేటువంటిది మనకు S అనే సమితి మీద యుగ్మ పరిక్రియ అని చెప్పడం జరుగుతుంది. సో డిఫరెంట్ బైనరీ ఆపరేటర్స్, యుగ్మ పరిక్రియలు ఏవే ఉన్నాయి అనేది చూద్దాం. సో ఇంతకుముందే మనం న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమి ఇవన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను సహజ సంఖ్యలనే తీసుకుంటున్నా. n is equal to 1 2 3 and so on తీసుకుంటున్నా. ఇందులో ప్లస్ అనేది బైనరీ ఆపరేటర్. అంటే ఎందుకు అయింది ప్లస్ అనేది బైనరీ ఆపరేటర్ అంటే, మీరు సహజ సంఖ్యల్లో ఏవైనా 2 ఎలిమెంట్స్ తీసుకోండి. యూ టేక్ ఎనీ 2 ఎలిమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ 10 15 తీసుకున్నాం. సో 10 15, 10 plus 15 చేయండి, దట్ ఈస్ 25. So 25 belongs to natural numbers only. Similarly 4 10 or 4 6, 4 plus 6 10, 10 is again a natural number. So like this, if you take any 2 natural numbers, if you add them, that is also belongs to n.
మీరు ఏ రెండు సహజ సంఖ్యలు తీసుకున్నా వాటి యొక్క మొత్తం కూడా సహజ సంఖ్యనే అయ్యింది కాబట్టి మనము ప్లస్ అనే దాన్ని మనం ఏమంటాం, సహజ సంఖ్య సమితి మీద యుగ్మ పరిక్రియ అని చెప్పడం జరుగుతుంది. మరి ఒకసారి ఆలోచన చేయండి, ప్లస్ అనేది బైనరీ ఆపరేటర్ అయింది కదా, మరి మైనస్ అనేది అవుతుందా? మైనస్ కావాలి అంటే ఏవైనా ఒక 2 ఎలిమెంట్స్ తీసుకోండి. 4, 10 తీసుకున్నాం అనుకుందాం. 4 అనేది న్యాచురల్ నెంబరే, 10 కూడా న్యాచురల్ నెంబరే. 4 మైనస్ 10 చేయండి. 4 మైనస్ 10 చేస్తే ఎంత వస్తుంది మనకు? -6 వస్తుంది. ఈ -6 అనేది న్యాచురల్ నెంబర్స్లో ఉందా? లేదు కదా. కాబట్టి మైనస్ అనేది బైనరీ ఆపరేటర్ కాదు. See here, 4 10 belongs to n implies 4 minus 10 does not belongs to n. Hence, minus is not a binary operator. Well, next think of multiplication. Multiplication గురించి ఆలోచన చేయండి. ఏవైనా 2 న్యాచురల్ నెంబర్స్ తీసుకోండి, అందులో వాటిని మల్టిప్లై చేయండి. 6 into 4 చేయండి, 24. 24 న్యాచురల్ నెంబరా? ఎస్, న్యాచురల్ నెంబర్. ఇంకా 12 5 తీసుకోండి, 12 into 5 60. 60 న్యాచురల్ నెంబర్ అవుతుందా? అవుతుంది. సో ఇఫ్ యూ టేక్ ఎనీ 2 న్యాచురల్ నెంబర్స్, ద మల్టిప్లికేషన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఈజ్ అగైన్ ఏ న్యాచురల్ నెంబర్. సో మల్టిప్లికేషన్ ఈజ్ ఏ బైనరీ ఆపరేటర్. నా ఇంకా నెక్స్ట్ మనకున్న బేసిక్ ఆపరేషన్స్లో ప్లస్ అయిపోయింది, మైనస్ అయిపోయింది, ఇంటూ అయిపోయింది. ఇంకొకటి ఏముంది? డివిజన్. డివిజన్ గురించి థింక్ చేయండి. సో సింపుల్ 1 2 తీసుకోండి. 1/2. 1/2 ఉందా న్యాచురల్ నెంబర్స్లో? 1/2 అంటే ఎంత? 0.5 కదా. 0.5 అనేది న్యాచురల్ నెంబర్స్లో లేదు. న్యాచురల్ నెంబర్స్ అంటే కేవలం కౌంటింగ్ నెంబర్స్ 1 2 3 4 అంతే. 0.5 అనేది ఉండదు. మైనస్ కూడా ఉండదు. p/q ఫామ్లో ఉన్నవి కూడా ఉండవు. కాబట్టి డివిజన్ అనేది నాట్ ఏ బైనరీ ఆపరేటర్ ఆన్ n. మరి ఇలానే మనము న్యాచురల్ నెంబర్స్కి ఎలా అయితే డిస్కస్ చేస్తూ వచ్చామో, మీరు ఏం చేయాలంటే హోల్ నెంబర్స్కి, ఇంటీజర్స్కి, అలానే రేషనల్ నెంబర్స్కి, ఇర్రేషనల్ నెంబర్స్కి, కాంప్లెక్స్ నెంబర్స్, వీటన్నిటికీ కూడా ప్లస్ అవుతుందా కాదా, మైనస్ అవుతుందా కాదా, మల్టిప్లికేషన్, డివిజన్, ఇలా 4 కేటగిరీస్లో కూడా మీరు థింక్ చేసి చేయాలి. ఓకే, సో మీరు కాసేపు ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఫస్ట్ మనం సెట్ న్యాచురల్ నెంబర్ సెట్ తీసుకుందాం. ఈ న్యాచురల్ నెంబర్ సెట్లో ఇందాకనే మనం డిస్కస్ చేసాం, ప్లస్ అవుతుంది, మైనస్ కాదు, మల్టిప్లికేషన్ అవుతుంది, డివిజన్ కాదు. నెక్స్ట్ వి విల్ టేక్ ది సెట్ ఆఫ్ whole numbers. Whole numbers అంటే 0 1 2 3. So same thing applicable here also, right? Next we will take the set of integers. So integers అంటే z. So any 2 integers మీరు యాడ్ చేయండి, ఇంటీజరే వస్తుంది కాబట్టి అవుతుంది. మైనస్, ఏవైనా 2 ఇంటీజర్స్ మైనస్ చేయండి, -2 3, -2 -3 చేశారనుకోండి, -5. -5 is again an integer. ఇక్కడ మనకి ఎందుకు కాలేదు? న్యాచురల్ నెంబర్స్లోను హోల్ నెంబర్స్లో మైనస్లు లేవు కాబట్టి అక్కడ విత్ రెస్పెక్ట్ టు మైనస్ ఇట్ ఈస్ నాట్ ఏ బైనరీ ఆపరేటర్ కదా. సో కానీ ఇక్కడ జెడ్లో మనకి నెగిటివ్ నెంబర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ ఏ బైనరీ ఆపరేటర్. సో యాజ్ యూజువల్ మా మల్టిప్లికేషన్ ఇట్ విల్ బికమ్ ఏ బైనరీ ఆపరేటర్ అన్డౌటెడ్లీ. నెక్స్ట్ వాట్ అబౌట్ ద డివిజన్? డివిజన్ ఉండదు. ఎందుకు అంటే సెట్ ఆఫ్ ఇంటీజర్స్, పూర్ణ సంఖ్యలు మనకి ఎలా ఉంటాయి? +or-1, +or-2, +or-3 ఇలానే ఉంటాయి కాబట్టి 1/2 3/4 ఇలాంటివి ఉండవు కాబట్టి డివిజన్ అనేది బైనరీ ఆపరేటర్ కాదు. నెక్స్ట్ క్యూ, సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, అకరణీయ సంఖ్యల్ని తీసుకోండి. అకరణీయ సంఖ్యల్లో ప్లస్ అవుతుంది, మైనస్ అవుతుంది, మల్టిప్లికేషన్ కూడా అవుతుంది. ఐ హోప్ యూ ఆల్ చెక్ దిస్ వన్. నెక్స్ట్ డివిజన్. కెన్ యూ టెల్ మీ విత్ రెస్పెక్ట్ టు డివిజన్, ఇస్ ఇట్ ఏ బైనరీ ఆపరేటర్ ఆర్ నాట్? థింక్. Yes, it is not a binary operator. Why? Because if you take 0, so anything by 0 is not defined. మనకు ఎందుకు బైనరీ ఆపరేటర్ కావడం లేదు ఇక్కడ అంటే, అకరణీయ సంఖ్యలు అంటే మనకి p/q ఫామ్లో ఉంటాయి. సో 0 అనేది కూడా మనకి అకరణీయ సంఖ్యనే. ఏవైనా 2 అకరణీయ సంఖ్యని మనం డివైడ్ చేసామనుకోండి, 1/2/0 చేసామనుకోండి, ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ కాబట్టి డివిజన్ అనేది బైనరీ ఆపరేటర్ కాదు. ఇన్ కేస్ ఇఫ్ యూ ఎక్స్క్లూడ్ 0,
అంటే మనం జీరో లేకుండా మనం అకరణీయ సంఖ్యా సమితి తీసుకున్నట్టయితే మనకు డివిజన్ అనేది బైనరీ ఆపరేటర్ అవుతుంది. జీరోతో పాటు ఉంటే మాత్రం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. కాంప్లెక్స్ నెంబర్స్ విషయానికి వస్తే కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ఏమి, ఎలా ఉంటాయి అవి? a ప్లస్ ఐబి ఫామ్లో ఉంటాయి. ఏబి బిలాంగ్స్ టు ఆర్ ఐ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ -1. సో వీటికి ఏవైనా 2 కాంప్లెక్స్ నెంబర్స్ యాడ్ చేశారనుకోండి మీకు కాంప్లెక్స్ నెంబరే వస్తుంది. సబ్ట్రాక్ట్ చేశారనుకోండి కాంప్లెక్స్ నెంబరే వస్తుంది. మల్టిప్లై చేసిన కాంప్లెక్స్ నెంబరే. డివిజన్ దగ్గర కూడా ఏ కేసులో మనకి రాదు అంటే జీరో ఉంది అనుకోండి, 0 ప్లస్ ఐ ఇంటూ 0 మోడల్లో ఉందనుకోండి, మనం డివైడ్ చేసినప్పుడు నాట్ డిఫైన్డ్ కాబట్టి ఇన్ఫినిటీ వస్తుంది కాబట్టి డివిజన్ ఈజ్ నాట్ ఏ బైనరీ ఆపరేటర్, రైట్? సో ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రాపర్టీస్ మనం చెక్ చేయాలి అన్నప్పుడు మనకు బేసిక్గా ఈ నెంబర్ సిస్టమ్ అనేది మీ మైండ్లో ఉండాలి. సో విత్ రెస్పెక్ట్ టు ప్లస్ అవుతుందా కాదా, మైనస్ అవుతుందా కాదా, సో ఇవన్నీ కూడా మీరు ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని మరి చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే డివిజన్ అనేది ఎక్కడా కూడా బైనరీ ఆపరేటర్ కాదు, ఎందుకంటే జీరో ఉంటుంది కాబట్టి. అక్కడైతే అసలు డివిజనే నాట్ అప్లికబుల్. మల్టిప్లికేషన్ ఆల్మోస్ట్ అన్ని సెట్లలో కూడా, అంటే ఇక్కడ డిఫైన్ చేసిన సెట్లలో మల్టిప్లికేషన్ అనేది బైనరీ ఆపరేటర్ అయ్యింది. మైనస్ అనేది మనకు సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలు పూర్ణాంకాల్లో కాదు కానీ ఓకే మిగతా చోట అయింది. అడిషను మల్టిప్లికేషన్ మీరు గమనించండి, అన్ని చోట్ల కూడా అవి బైనరీ ఆపరేటర్సే అయ్యాయి. సో ఈ కాన్సెప్ట్ని మీరు కన్ఫ్యూజ్ కాకుండా మీరు బాగా ప్రాక్టీస్ చేశారు అంటే మనకి ఫర్దర్ వచ్చే డెఫినేషన్స్ ఈజీగా అర్థమవుతాయి. ఇక్కడ ఒక 2 ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన ఎగ్జాంపులే. మనం ఎలా చెక్ చేయాలి బైనరీ ఆపరేటర్ అంటే ఆర్డర్డ్ పేర్ రాసుకొని మల్టిప్లై చేయడం కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. మనం సింపుల్ చూడండి, ఇక్కడ ఫస్ట్ మల్టిప్లికేషనే చూద్దాం. ఇక్కడ ఫస్ట్ 1 - 1 i - రాసుకోండి. ఇక్కడ 1 - 1 i - అంటే మొదటి అడ్డు వరుస రో నిలువు వరుస దగ్గర మనకి సెట్లో ఉండేటువంటి ఎలిమెంట్స్ రాస్తాం. ఇక్కడ మల్టిప్లికేషన్ చెక్ చేయాలన్నప్పుడు 1 × 1 1, 1 × -1 -1, 1 × i 1 × -i ఇలానే మిగతా వాటన్నిటిని కూడా మల్టిప్లై చేసి రెడీగా పెట్టుకున్న తర్వాత ఈ టేబుల్ మనం ఇప్పుడు మల్టిప్లై చేస్తే వచ్చిన టేబుల్ ఉన్నాయి కదా, ఈ ఎలిమెంట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. all these elements belongs to the set G, right? So that means multiplication is a binary operator అంటే మనం ఇలా టేబుల్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు అన్ని ఎలిమెంట్స్ కూడా మనకి సెట్లో ఉన్న ఎలిమెంట్సే వచ్చాయనుకోండి, అప్పుడు అది బైనరీ ఆపరేటర్ అవుతుంది. మరి ప్లస్ గురించి ఒకసారి చూడండి, ప్లస్ అనేది బైనరీ ఆపరేటర్ అవుతుందా? ప్లస్ కావాలి అంటే మీరు ఏ 2 ఎలిమెంట్స్నైనా తీసుకోండి. 1 - 1 తీసుకుందాం సింపుల్గా. 1ని -1ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఎంత వస్తుందో 0. 0 అనేది సెట్లో ఉందా? 0 అనేది మామూలుగా ఎగ్జిస్ట్ అవుతుంది కానీ సెట్లో ఉందా, దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఈ సెట్లో ఉంది అంటే బైనరీ ఆపరేటర్, లేదు అంటే ఇట్ ఈస్ నాట్ ఏ బైనరీ ఆపరేటర్ అని అంటాం. సో ఐ హోప్ మీకు కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఇంకొకసారి జాగ్రత్తగా వినాలి ఇది. ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్తున్నా, 1 ω² ఇక్కడ. సో 1 ω² కూడా సేమ్ అంతే. కేలీస్ టేబుల్ మీరు 1 ω² 1 ω² ఇలా రాసుకోవాలి. ఇక్కడ 1 × 1 1, ఇది 1తో మల్టిప్లై చేస్తే సేమ్ వస్తాయి కాబట్టి దెర్ ఇస్ నథింగ్ టు ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ ఒమేగాతో మల్టిప్లై చేసినప్పుడు ω × 1 ω, ω × ω, ω² ω³ అనేది 1 అవుతుంది. నెక్స్ట్ ω⁴ సారీ ω² ω³ అంటే 1, ω⁴ అంటే ω × ω². ఇక్కడ ఒమేగా రావాలి ఇక్కడ, ఎందుకంటే ω² అనేది 1 అవుతుంది. ω³ 1, ω × 1 ఈజ్ ఒమేగా, ఇక్కడ ఒమేగా రావాలమ్మా ఇక్కడ. సో ω⁴ అన్నప్పుడు ఇక్కడ మనకు ఒమేగా వస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి సెట్లో ఉన్నటువంటి ఎలిమెంట్సే. అంటే ఈ టేబుల్లో మీకు ఏదైతే మనం మల్టిప్లై చేసినప్పుడు వచ్చే ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ సెట్ జీలో ఉండేటువంటి ఎలిమెంట్సే. కాబట్టి మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ అనేటువంటిది బైనరీ ఆపరేటర్ అవుతుంది, వేరాజ్ ప్లస్ ఇస్ నాట్ ఏ బైనరీ ఆపరేటర్, రైట్? In the next class we will discuss what is meant by algebraic structure. సో ఇప్పటి వరకు మనం తెలుసుకున్న క్లాస్ ఏమి అంటే వెరీ సింపుల్,
నెంబర్ సిస్టమ్ గురించి తెలుసుకున్నాం. కన్ఫ్యూజన్ లేకుండా పూర్ణాంకాలకి, పూర్ణ సంఖ్యలకి, అకరణీయ సంఖ్యలకి కన్ఫ్యూజన్ లేకుండా ఒక్కసారి మీరు నెంబర్ సిస్టమ్ ఐడియా తెచ్చుకోండి. తర్వాత బైనరీ ఆపరేషన్ అంటే మీకు అర్థం కావాలి. సో దానికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ మీరు థరోగా ఉంటే నెక్స్ట్ క్లాస్లో మీకు ఆల్జిబ్రిక్ స్ట్రక్చర్ ఏమి, సో దానికి ఎగ్జాంపుల్స్ ఏమి అనేది నెక్స్ట్ క్లాస్ మీకు అర్థం కావాలంటే కంపల్సరీగా ఈ క్లాస్ని థరోగా మీరు వినాలి. నెక్స్ట్ మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి, సో చెక్ చేసుకోవాలి అసలు అవుతుందా కాదా. ఒకవేళ ఏదైనా డౌట్ ఉన్నా కూడా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.